ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి మనం ఇక్కడ వెజ్ లాలీపాప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికైతే ముందుగా నేను ఇక్కడ ఆలూని బాయిల్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను అనమాట. సో ఆలూని బాయిల్ చేసుకున్న తర్వాత దానిపైన ఉన్న లేయర్ని మొత్తం మనం పీల్ చేసేసుకున్నాము. ఇలా రెసిపీస్ ఎప్పుడైనా ఆలూతో ప్రిపేర్ చేసేటప్పుడు ఆలూని మరీ ఓవర్ కుక్ చేయొద్దండి. అలా ఓవర్ కుక్ చేయడం వల్ల మనకు బైండింగ్ అనేది ప్రాపర్గా రాదనమాట. సో అందుకోసం మనం 1 to 2 విజిల్స్ వస్తే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. అదేవిధంగా ఇందులో వచ్చేసి నేను క్యారెట్ని యాడ్ చేసుకున్నాను అండి. క్యారెట్ మనం కట్ చేసుకొని యాడ్ చేసుకునే కన్నా ఇలా గ్రేట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా క్యాబేజీని కానీ గ్రేట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే నేను ఇక్కడ గార్లిక్ని గ్రేట్ చేసుకుంటున్నా. గార్లిక్ వచ్చేసి మనం గ్రేట్ అయిన చేసుకోవచ్చు, లేదు అనుకుంటే చిన్న చిన్న పీసెస్కి అయినా యాడ్ చేసుకోవచ్చు. బట్ వెజిటేబుల్స్ మాత్రం మీకు ఇంకా కావాలి అనుకుంటే మనం క్యాప్సికమ్ కానీ యాడ్ చేసుకోవచ్చు అండి. అలా మనం డిఫరెంట్గా గ్రీన్ పీస్ వాటన్నిటిని మనం ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ జింజర్ని కానీ గ్రేట్ చేసుకుంటున్నాను. సో సేమ్ జింజర్ కానీ మనము చిన్న పీసెస్గా కట్ చేసుకున్నామనుకో టేస్ట్ అనేది బాగా వస్తుంది. అలా కాకుండా మనము రెండుటిని కలిపి మిక్సీకి వేసుకొనైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఇలా గ్రేట్ చేసుకోవడం వల్ల దాంట్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం మనకు అంటే ఆ వెజిటేబుల్స్ అన్నిటికీ పట్టి స్మెల్ అనేది ఫ్లేవర్ అనే టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తాయి. సో అలా రెండు గ్రేట్ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ స్వీట్ కార్న్ని ఆల్రెడీ బాయిల్ చేసుకొని యాడ్ చేసుకున్నాను అండి. అదేవిధంగా గ్రీన్ చిల్లీస్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే వాటన్నిటిని మనం మిక్స్ చేసేసుకుందాము. ఇందులో మనం ఇంకా క్యాప్సికమ్, ఫ్రెంచ్ బీన్స్, గ్రీన్ పీస్ ఇలా డిఫరెంట్ వెజిటేబుల్స్ అన్నిటిని మనం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఓన్లీ క్యాబేజ్, క్యారెట్ అలాగే ఆలూని మనం బాయిల్ చేసుకున్నవి మాత్రం ఇక్కడ స్వీట్ కార్న్ని యాడ్ చేసుకున్నాను అనమాట. సో స్వీట్ కార్న్ మాత్రం కంపల్సరీ బాయిల్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. అవన్నీ ఒకసారి మనం బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు రిమైనింగ్వి వేసుకుందాము. మన టేస్ట్కి సరిపడంత సాల్ట్ అనేది కానీ యాడ్ చేసుకుందాము. అదేవిధంగా నేను ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నానండి. సో మన స్పైసీని చూసుకొని మనము రెడ్ చిల్లీ పౌడర్ అనేది ఇందులోకి యాడ్ చేసుకుంటాం. ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇది మనకు జస్ట్ కలర్ అనేది వస్తుంది, ఎక్కువ స్పైసీ అనేది ఉండదన్నమాట. సో అందుకోసం మీరు రెడ్ చిల్లీ పౌడర్ కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. వాటన్నిటిని మనం ప్రాపర్గా మిక్స్ చేసేసుకుందాము. ఇలా ఆలూని మనం బాగా థిక్గా బాయిల్ అంటే మరీ మెత్తగా బాయిల్ చేయకుండా కొంచెం ఓవర్ కుక్ కాకుండా నార్మల్గా కుక్ చేసుకుంటే మనకు బ్రెడ్ క్రమ్స్ అనేది కానీ ఎక్కువ అవసరం ఉండదు. అలాగే మనకు బైండింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనం బైండింగ్ కోసమే మనము ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ అనేది యాడ్ చేసుకున్నాం అనమాట. మీరు బ్రెడ్ క్రమ్స్ లేవు అనుకుంటే కొంచెము రైస్ ఫ్లోర్ కానీ లేదు అనుకుంటే మైదా అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట, 1 స్పూన్. అలా మొత్తం మనం మిక్స్ చేసేసుకున్నాక నేను చూపిస్తున్నట్టు మనం బాల్స్గా ప్రిపేర్ చేసేసుకుందాము. అలా మనకు బాల్స్గా పర్ఫెక్ట్గా బైండింగ్ అనేది వస్తేనే మీరు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళండి. ఒకవేళ మీకు బైండింగ్ అనేది ఇంకా ప్రాపర్గా రావట్లేదు అనుకుంటే ఇంకా కొంచెం రైస్ ఫ్లోర్ కానీ మైదా కానీ బ్రెడ్ క్రమ్స్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే లైట్గా నేను ఆయిల్ అనేది నేను ఇక్కడ హ్యాండ్స్కి అప్లై చేసుకున్నాను. సో అలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఏ సైజులో కావాలి అలాగే ఏ షేప్లో కావాలి అంటే లాలీపాప్స్ అనేది ఇట్లా మనము రౌండ్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే కొంచెం సిలిండర్ షేప్లో అయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా ఇప్పుడు నేనైతే స్టిక్స్ తీసుకొని మనకు సూపర్ మార్కెట్స్లో ఐస్ క్రీమ్ స్టిక్స్ అనేవి దొరుకుతాయి, లేదు అనుకుంటే కబాబ్ స్టిక్స్ అనేవి కానీ ఉంటాయి. సో మనకి ఏ స్టిక్ కావాలంటే అది తీసేసుకొని దానికి పెట్టేసుకున్నామంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో స్టిక్ దగ్గర కింద మాత్రం ఒక్కసారి బాగా స్టిక్ చేసుకోండి. అలా స్టిక్ చేసుకోవడం వల్ల మనకు ఆలు మిక్చర్ అనేది పర్ఫెక్ట్గా స్టిక్ అయిపోతుంది అనమాట. అలాగే మనం తీసుకునే స్టిక్ సైజుని చూసుకొని మీరు ఆలు అనేది దానికి స్టిక్ చేసుకోవాలండి. మీరు మరీ ఆలు అనేది లావుగా పెట్టేసుకొని స్టిక్ అనేది చిన్నగా ఉంటే అది వెయిట్ అనేది బ్యాలెన్స్ చేయలేక విరిగిపోతుంది అనమాట. అలాగే బైండింగ్ అనేది ప్రాపర్గా లేకపోయినా మనకు ఆలు అనేది విరిగిపోతుంది, అంటే క్రాక్స్ అనేది వచ్చేస్తుంది. సో అలా ప్రిపేర్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే నేను ఇక్కడ ఇంకో మిక్సింగ్ బౌల్లో వచ్చేసి 2 స్పూన్స్ దాకా మైదా అనేది యాడ్ చేసుకున్నా అండి. మైదా అలాగే కార్న్ఫ్లోర్ అనేది కానీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే అందులో కొంచెం నేను రెడ్ చిల్లీ పౌడర్ని కానీ యాడ్ చేసుకుంటున్నాను.
కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. వాటన్నిటిని మనం ప్రాపర్గా మిక్స్ చేసేసుకుందాము. ఇదే వచ్చేసి పైన కోట్ చేయడానికి కోసం అనమాట. సో అందుకోసం మనము ఇందులో వాటర్ యాడ్ చేసేసుకుని బాగా లిక్విడ్గా ప్రిపేర్ చేసుకోండి. ఈ బ్యాటర్ వచ్చేసి మరీ మనకు థిక్గా ఉండకూడదు అనమాట. ఎందుకంటే మనకు ఆ స్టిక్స్కి అంటే ఆలు స్టిక్స్కి వచ్చేసి మనకు పాప్కార్న్కి లాలీపాప్స్కు పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగా మనము ప్రిపేర్ చేసుకోవాలా. అందుకోసం మనం వీలైనంత వరకు వాటరీగానే ప్రిపేర్ చేసుకోండి. జస్ట్ దాన్ని ఒక్కసారి డిప్ చేసి తీసేసామంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో చూసారు కదా, అలా మొత్తం మనం పర్ఫెక్ట్గా దాన్ని చేసేసుకున్న తర్వాత దానిపైన డిప్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా స్పూన్తో అయినా మనము వేసేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనం వెజ్ లాలీపాప్స్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనము ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. బయటికి వెళ్ళి మనం అంత ప్రైస్ పెట్టి పర్చేస్ చేసే కన్నా కానీ మనం ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మనకు ఈవినింగ్ టైం స్నాక్స్కి యూజ్ అవుతుంది. అలాగే మనకు పిల్లలు కానీ చాలా చాలా ఇష్టంగా తింటారనమాట. ఆ విధంగా నేను ఇక్కడ అన్నిటినీ సేమ్ దాన్ని కోట్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని నేను హీట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను అండి. బట్ ఇక్కడ ఆయిల్ వచ్చేసి మనం మరీ ఎక్కువ హీట్ చేయకండి. లైట్గా అంటే మనకు మీడియంగా హీట్ అయ్యే లోపల ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. మనకు అలా పర్ఫెక్ట్గా సరిపోవాలి అనుకుంటే ఎక్కువ ఆయిల్ అనేది హీట్ అయ్యిందంటే మనం లాలీపాప్స్ వేయంగానే ఫాస్ట్గా పైన లేయర్ అనేది ప్రాపర్గా కుక్ అవుతుంది. బట్ లోపల వరకు మనకు కుక్ అవ్వదన్నమాట. అందుకోసం మనం వచ్చేసి ఆయిల్ని మీడియంగా హీట్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న లాలీపాప్స్ అనేది అందులోకి వేసేసుకోవాలి. మీరు స్టిక్స్తో పాటు మొత్తం అలాగే అయినా వేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే స్టిక్స్ అనేది దాంట్లోకి మునిగిపోకుండా మనం ఓన్లీ లాలీపాప్స్ని వేసేసుకొని ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుంటూ దాన్ని రౌండ్గా తిప్పుతూ మనం ఫ్రై చేసేసుకోవచ్చు. అలాగే ఇది వచ్చేసి మనం ఫ్రై చేసేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్ అనేది ఉండకూడదు. ఆ విధంగా నేను మొత్తం అన్నిటినీ ప్రాపర్గా రౌండ్గా వచ్చేలాగా అలాగే మనకు అన్ని సైడ్లు ఫ్రై అయ్యేలాగా వాటిని ఫ్రై చేసేసుకుంటున్నాను. సో చూసారు కదా, మనం లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం టైం అనేది తీసుకుంటుంది. సో చూసారంటే ఇప్పుడు మనకు అన్నీ వచ్చేసి గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిపోయాయి. ఇప్పుడు వాటిని మనం ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకుందాము. మనం ఆలు మరీ ఓవర్ కుక్ చేయకుండా కొంచెం గట్టిగానే మనము బాయిల్ చేసుకుంటే ఆయిల్ అనేది కానీ చాలా తక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుందండి. మనకి ఎప్పుడైనా సరే వాటర్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటే మనకు ఆయిల్ అనేది కానీ చాలా తక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట, ఏ రెసిపీకైనా సరే. సో మనం డైరెక్ట్గా ఇలా అయినా తినొచ్చు. లేదు అనుకుంటే మనం మరి దానిపైన కోట్ చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకొనైనా మనము సాస్ అనేది తినేయచ్చు. సో ఇప్పుడైతే వాటిని పక్కకు పెట్టేసుకొని మనం రిమైనింగ్ ప్రాసెస్ అనేది చూద్దాము. ముందుగా నేను ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. దీనికి ఆయిల్ అనేది ఎక్కువ అవసరం లేదండి. 2 స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసామంటే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో చూసారు కదా, మనం 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసుకొని రిమైనింగ్ ప్రాసెస్ చూసేద్దాము. సో అంతలోపల ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు నేను గార్లిక్ని బాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు వాటిని అయితే మనం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. గార్లిక్ ఇక్కడ వచ్చేసి మనకు వీలైనంత వరకు బాగా చిన్నగా కట్ చేసుకోండి. ఆ విధంగా మనము పచ్చి స్మెల్ అంతా పోయి మనకు గార్లిక్ అనేది కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. సో అలా మనకు గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత నేను ఇప్పుడు వచ్చేసి అందులో ఆల్రెడీ టొమాటో కెచప్ని వేసానండి. అలాగే వచ్చేసి వెనిగర్ని యాడ్ చేసుకున్నాను. అలాగే
సోయా సాస్ని కానీ యాడ్ చేసుకున్నాను. ఈ మూడింటిని యాడ్ చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసుకున్నాను అనమాట. అలాగే మనం సోయా సాస్ యాడ్ చేసాం కాబట్టి సాల్ట్ అనేది ఎక్కువగా అవసరం లేదు, సాల్ట్ కొంచెం తక్కువగానే పడుతుంది. ఆల్రెడీ మనకు సోయా సాస్లో సాల్ట్ అనేది ఉంటుంది. అలాగే మనం జస్ట్ నేను కలర్ కోసం ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నా అండి. ఆల్రెడీ మనం లాలీపాప్స్లో మనం స్పైసీ అనేది కొంచెం ఎక్కువనే యాడ్ చేసాం కాబట్టి ఇది వచ్చేసి మనం ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక కప్పులో కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని లమ్స్ లేకుండా ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు దానిని ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను. ఎక్కడ లమ్స్ అనేది రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేలాగా దానిని మనం కుక్ చేసేసుకుందాము. అలాగే మీకు ఒకవేళ థిక్గా అనిపిస్తే కొంచెం వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చండి. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అనేది చూసుకొని మనం ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకుంటాం. సో మనకు రెడీ అయిపోయింది కదా అది. ఇప్పుడైతే మనం లాలీపాప్స్ పైకి కోట్ చేసేసుకుందాము. సో చూసారు కదా, ఆ విధంగా మనము అన్ని లాలీపాప్స్ పైన వాటిని ప్రాపర్గా కోట్ చేసేసుకుందాం. దానికి మొత్తం మనకు స్ప్రెడ్ అయ్యేలాగా కోట్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో ఫైనల్గా మనకైతే వెజ్ లాలీపాప్స్ అనేది రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.